వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీస్ ఎగ్జామ్‌కి సంబంధించిన డైలీ డోస్ సిరీస్‌లో 75 డేస్ మనం పూర్తి చేసుకున్నాం. సో, ఇప్పటిదాకా 2200 బిట్స్‌ని మనము పూర్తి చేసుకోవడం జరిగింది. సో, ఈరోజు 76థ్ డేకు స్వాగతం, సుస్వాగతం. సో, ఈరోజు మరొక 40 ముఖ్యమైన బిట్స్‌ని ఇప్పుడు చూద్దాం. అండ్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బిట్స్ చదివితే ఎగ్జామ్ క్వాలిఫై అవుతామా అంటే దేనికి ఆన్సర్ నేనే కాదు, ఎవరు ఆన్సర్ చేయలేరు. సో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మాక్సిమం బిట్స్‌ని కవర్ చేయండి. సో, అది ఆహ్, ఎగ్జామినేషన్ క్వెషన్ పేపర్ తీరుని బట్టి ఉంటుంది. సో, దానికి సంబంధించిన రిలేటెడ్ బిట్స్ వస్తే ఆటోమేటిక్‌గా మనం ఆన్సర్ చేయొచ్చు. లేని పక్షంలో పేపర్ కాస్త కష్టంగా ఉంటుంది కనుక, ఎందుకంటే మనం మాక్సిమం బిట్స్‌ని కవర్ చేస్తున్నాం కాబట్టి పేపర్ కష్టంగా ఉంటుంది కనుక ఆటోమేటిక్‌గా కట్ ఆఫ్ కూడా మనకు అనుకూలంగా తక్కువ పెడతారనమాట. సో, పేపర్ ఈజీగా వస్తే ఆటోమేటిక్‌గా మనం ఇచ్చిన బిట్సే ఆటోమేటిక్‌గా వస్తాయి. బట్ కష్టంగా వచ్చినప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో, కట్ ఆఫ్ తక్కువ ఉంటది. సో, అది నేను మీకు చెప్తున్నాను. మాక్సిమం ఇంకా నేను ఇప్పటితో ఆపేది లేదు కదా! సో, మాక్సిమం బిట్స్ అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, దీంట్లోనే వస్తాయని కూడా నేను మీకు చెప్పట్లేదు. బట్ మాక్సిమం బిట్స్ కవర్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ చూద్దాం. విష్ణుమూర్తి యొక్క పుట్టుమచ్చ పేరు ఏంటి? ఆన్సర్ శ్రీవత్సము. నెక్స్ట్ క్వెషన్. ఆ వ్యక్తి విలువ వయస్సును బట్టి కాకుండా వేద జ్ఞానాన్ని బట్టి ఉంటుందని, వేద జ్ఞానం లేని తండ్రి కంటే వేద జ్ఞానం పొందిన కుమారుడు ఉన్నతుడు అని భావించేవారు అని ఆ అని ఏ వర్ణాశ్రమ ధర్మం తెలియజేస్తుంది అంటే ఆన్సర్ బ్రహ్మచర్యాశ్రమం. నెక్స్ట్ క్వెషన్. కాశీరాజుని సుదక్షిణుడిని సంహరించిన వాడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. నెక్స్ట్ కాశీరాజు కుమారుడు పేరు సుదక్షిణుడు. సో, ఈయన కొడుకు తర్వాత ఈయన తల్ ఈ తండ్రి కొడుకుల్ని కృష్ణుడు పూర్తిగా చంపేశాడనమాట. సంహరించాడు. నెక్స్ట్ పౌండ్రక వాసుదేవుడిని హతమార్చినవాడు శ్రీకృష్ణుడు. కరుష కరుష దేశాధిపతి ఎవరు అంటే పౌండ్రక వాసుదేవుడు. సో, ఆయనని హతమార్చినవాడు, సంహరించినవాడు శ్రీకృష్ణుడు. నెక్స్ట్ బలరాముని యొక్క బలహీనత ఏంటంటే మద్యపానం. ఇది ముఖ్యమైన బిట్ అండి. ఎక్కువ నేను అబ్జర్వ్ చేసిన బిట్ ఇది. తర్వాత విప్రుని సొమ్ము అపహరించుట కంటే విషం త్రాగుట మేలు. ఈ లైన్ గూడా చాలా ముఖ్యమైన లైన్ ఇది. ఇది కూడా ముఖ్యమైన బిట్ గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు ఎవరివి? ఈ మాటలు పలికింది ఎవరు? ఆన్సర్ శ్రీకృష్ణుడు. వానప్రస్థ జీవితం సమాజ శ్రేయస్సుకు అంకితం కావాల్సి ఉంది. కావున వ్యక్తి ఏ క్రియను అనుసరించాలి అంటే నిష్కామ కర్మాచరణ క్రియను అనుసరించాల్సి ఉంటుంది. తర్వాత వైష్ణవ గురువులను ఏమంటారు అంటే ఆళ్వారులు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్. సీతను ఏ మహర్షి ఆశ్రమంలో లక్ష్మణుడు విడిచిపెట్టాడు? ఆన్సర్ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో. సో, రామాయణం బీజం అక్కడే పడింది. తర్వాత సృష్టి ఆవిర్భావ సమయంలో దేని నుంచి ఏది సృష్టించబడుతుంది? ఆన్సర్ ఆకాశం, వాయువు, తేజస్సు, నీరు, భూమి. తర్వాత పాండవుల స్వర్గారోహణకు గల మరొక పేరేంటి? ఆన్సర్ మహాప్రస్థానం. విష్ణురాతుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ పరీక్షిత్తుని. ఆపాత మధురంగా భక్తిరస ప్రవాహంగా బమ్మెరపోతన అతని శిష్యులు ఏ పురాణం తెలుగులో రాశారు? ఆన్సర్ భాగవత పురాణం. నెక్స్ట్ ఒకసారి విష్ణులోక ప్రాప్తి కోసం మహర్షులందరూ కలిసి ఎన్ని సంవత్సరాలు యాగాన్ని చేశారు? ఆన్సర్ 1000 సంవత్సరాలు. శిబి చక్రవర్తిని పరీక్షించడానికి ఇంద్రుడు ఏ రూపంలో వచ్చాడు? ఆన్సర్ ఏగా. నెక్స్ట్ క్వశ్చన్. ద్రోణుని తర్వాత కౌరవ సైన్యానికి సేనాధిపతిగా వ్యవహరించింది ఎవరు? ఆన్సర్ కర్ణుడు. ద్రోణుని ప్రతిమను రూపొందించుకొని విలువిద్యను సాధన చేసింది ఎవరు? ఆన్సర్ ఏకలవ్యుడు. అరగదీసిన ముసలం యొక్క రజ నుండి ఏమి పుట్టింది? ఆన్సర్ రెల్లుగడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. సాంబుని కడుపున ఏమి పుట్టింది? ఆన్సర్ ముసలం. యదువంశం ముసలం కారణంగా నాశనమవుతుందని శపించిన ఋషులు ఎవరు అంటే కాణ్వ ఋషి, విశ్వామిత్ర, నెక్స్ట్ నారదులు. వీళ్ళ ముగ్గురు
శపించడం జరిగింది. సాంబుడు ఎవరు? శ్రీకృష్ణుని కుమారుడు. హస్తిన ఏ నది ఒడ్డున కలదు అంటే యమునా నది ఒడ్డున. ఇది ముఖ్యమైన బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. సో నేను ముఖ్యమైన బిట్ అంటున్నాను అంటే అదేదో నేను క్రియేట్ చేస్తున్నది కాదు. నేను చాలా సోర్సెస్ నుంచి ఆ బిట్స్‌ని సేకరిస్తున్నాను. సో మోడల్ పేపర్స్ నుంచి కానీ అండ్ కొన్ని కొన్ని ముఖ్యమైన పుస్తకాల నుంచి కానీ సేకరిస్తున్నాను. సో అయితే ఎక్కువ చోట్ల నాకు ఆ బిట్ కనపడింది అన్నప్పుడు సో అంటే ఇప్పుడు ఒకే బిట్ కొన్ని ఒక 3, 4 చోట్ల కనపడింది అంటే అది ముఖ్యమైన బిట్‌గానే నేనైతే భావిస్తాను. సో అలా భావించిన బిట్స్‌ని మీకు నేను ఇలా రౌండ్ ఆఫ్ చేసి మీకు చెప్తాననమాట. తర్వాత కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ఏ విధముగా తమ శరీరమును త్యాగం చేశారు? ఆన్సర్ యోగాగ్ని ద్వారా. నెక్స్ట్ విదురుడు ఏ విధముగా మరణించాడు? ఆన్సర్ యోగ శక్తి ద్వారా మరణించాడు. నెక్స్ట్ యోగ పురుషుడైన విదురుని భౌతిక కాయానికి అగ్ని సంస్కారం చేయరాదని చెప్పినది ఎవరు? ఆన్సర్ అశరీరవాణి. ఏ మహర్షి ఆశ్రమం వద్ద గాంధార, ధృతరాష్ట్రులు ఘోర తపస్సు చేశారు? ఆన్సర్ శతయూప మహర్షి. తర్వాత పాండవ పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న ధృతరాష్ట్రుని కుమారుడు ఎవరు అంటే యుయుత్సుడు. నెక్స్ట్ క్వశ్చన్. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో అధర్మం అని సభలో గర్జించిన వ్యక్తి ఎవరు అంటే వికర్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్. పురువంశంలో ఆయువు కుమారుడు ఎవరు? ఆన్సర్ దృహ్యుడు. ఖండవ దహనంలో అగ్నికి సహకరించిన వారు ఎవరు? శ్రీకృష్ణార్జునులు. తర్వాత ఖండవ దహనంలో దగ్ధము కాకుండా బయటపడిన వారు ఎవరు అంటే మయుడు, మండపాల మహర్షి. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణుడి గద పేరేంటి? ఇది కూడా ముఖ్యమైన బిట్ అండి. చాలా చోట్ల నేను చూశాను. సో దీనికి ఆన్సర్ కౌమోదకి. శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రం బహుకరించింది. ఆన్సర్ అగ్నిదేవుడు. శ్రీకృష్ణుడి చక్రాయుధం పేరు సుదర్శనం. ఇది కూడా ముఖ్యమైన బిట్టు. గద పేరు కౌమోదకి, చక్రాయుధం పేరు సుదర్శనం. అర్జునుడికి గాంధీవం ప్రసాదించింది అగ్నిదేవుడు. అర్జునుడి ధనస్సు పేరు గాంధీవం, అది ప్రసాదించింది ఎవరు? అగ్నిదేవుడు. నెక్స్ట్ ఖండవ వనం ఎవరిది? మహేంద్రునిది. ఖండవ వనం గహనం గావించిన వాడెవరు? ఆన్సర్ అగ్నిహోత్రుడు. సో ఈరోజు ఈ 40 బిట్స్ని మీరు నోట్ చేసుకోండి. 76th డే ఇంతటితో పూర్తయింది. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నోటిఫికేషన్ గురించి సో పెద్దగా ఆలోచించకండి. నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. మేబీ కొంచెం ఎక్కువ రోజులు పట్టొచ్చు, బట్ వచ్చాకైతే వస్తుంది. ఎందుకంటే స్టాఫ్ లేరు గుళ్ళల్లో వర్క్ చేయడానికి. సో స్టాఫ్ని రిక్రూట్ చేసాం, ప్రజెంట్ ఎమర్జెన్సీ. సో అది ఖచ్చితంగా వస్తుంది. నోటిఫికేషన్ గురించి ఆలోచించకండి, ప్రిపరేషన్ మాత్రమే ఫోకస్ చేయండి. అండ్ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1 నుంచి 2000 బిట్లకి సంబంధించిన ఒక పీడిఎఫ్ని నేను చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో అది మీరు తీసుకొని దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. నియర్లీ 100 పేజెస్ ప్లస్ ఉంది అది. తర్వాత ప్లేలిస్ట్ లింక్ కూడా నేను కింద ఇవ్వడం జరిగింది. సో ప్లేలిస్ట్ లింక్లో 1 నుంచి 76th వరకు ఇప్పుడు ఈ వీడియో కూడా ఆ ప్లేలిస్ట్లోనే మీకు అందుబాటులో ఉంటుంది. సో అన్నీ మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో అదొక ట్రెజర్, చాలా వాల్యుబుల్ ఆస్తి అనమాట అది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా అతిపెద్ద ఆస్తి. సో ఆ ప్రిపరేషనే మీ యొక్క లైఫ్‌ని, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్‌ని డిసైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.